అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము ఆసక్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయు వాడెవడు. అలాగే కీర్తనలు 92వ కీర్తన 1-4 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నీవు ఉత్సహించుచున్నావు. ఉదయకాల వేళలో అనుదినము ఆయన సన్నిధిలో చేరి అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమములు కృపా సత్య సంపూర్ణమైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని, ఆ పరమదేవుణ్ణి గణపరిచే భాగ్యాన్ని, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయనను మహిమపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈ లోకంలో మనం ఉంటుండగా మనము మంచి కార్యాలు చేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభువును ఎరిగిన తర్వాత మనము దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపావరమును బట్టి ఆయన సన్నిధిలో ప్రతిదినము ఆయన్ను గణపరిచే వారిమిగా, ప్రార్థించే వారిమిగా, వాక్యాన్ని ప్రకటించే వారిమిగా ఉండుట ఎంతైనా మంచిది. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. నశించిన వారికి స్వార్థ చెప్పడం మంచిది. ఆయన కార్యములు ఎంతో గంభీరమైనవిగా ఉంటుంటాయి. అందుకే మనం ఇక్కడ చదువుకున్నాం. కీర్తనలో 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని చెప్పి చూస్తుంటున్నాం. యెహోవాను స్తుతించుట మంచిది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై ఉండు అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, యెహోవాను ప్రభువును ఎరిగిన వారము, ప్రభువును సేవిస్తున్నటువంటి మనము ఏది చేస్తే మంచిది అంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు ఆయన స్తుతించాలి అంటే మనల్ని పాపము నుండి, శాపము నుండి, లోకములో నుండి మనం విడిపించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన వంటి వారు ఈ భూలోకంలో ఎవరూ కూడా లేరు. కాబట్టి ఆయన్ను మనము స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. రెండవదిగా గమనిస్తే ఆయనను ఆసక్తితో స్తుతించుట మంచిది. ఏది మంచిది అంటే ఆయనను ఆసక్తితో కీర్తించుట మంచిది. ఏది మంచిది అంటే
ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆసక్తితో ఆయన్ను స్తుతించటం మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది, ఆసక్తితో స్తుతించడం మంచిది. ఆయన నామమును కీర్తించుట, ఎంతో ఆసక్తితో కీర్తించటం మంచిది. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించటం మంచిది. అంతేకాదు కానీ ఆయన విశ్వాస్యతను ఆసక్తితో జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఆరవదిగా గమనిస్తే, ప్రతిదినము ఆసక్తితో గంభీర ధ్వనితో ప్రచురించడం మంచిది. ఆయన వాక్యాన్ని ప్రచురించడం మంచిది. ఏది మంచిది అంటే యెహోవాను స్తుతించడం మంచిది. ప్రతిదినము ఆసక్తితో గంభీర ధ్వనితో ప్రచురించడం మంచిది. మంచిది ఎందుకనగా దేవుని కార్యములు, యెహోవా నీ కార్యము నీవు నన్ను సంతోషపరుచుచున్నావు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన కార్యములు ఎంతో గొప్పవి, ఆయన చేసినటువంటి పనులు ఎంతో మంచివి. ఆయన ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి అది మంచిది. అంతేకాదు కానీ ఇక్కడ గమనిస్తే, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుదును అని చెప్పి చూస్తుంటున్నాను. అది మంచిది అని చేసినట్లుగా చూస్తుంటున్నాం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు, ఏది మంచిది అంటే మహోన్నతుడైన దేవుని నామమును ఆసక్తితో స్తుతించడం మంచిది అని చెప్పి చూస్తుంటున్నాం. 11వదిగా చూస్తే, స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట ఎంతో మంచిది. అంతేకాదు కానీ యెహోవా చేసిన కార్యములు ఆసక్తితో చేసి ఆయనను స్తుతించడం మంచిది. మనమందరము ఆయన మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుని కార్యములు, చేతి పనులు ఎంతో గంభీరమైనవి, ఆలోచనలు ఎంతో దొడ్డవి. అవి మనం 5వ వచనం అక్కడ చూస్తాం. కాబట్టి అట్టి కలిగి చేసిన దేవుడు, కార్యములు చేసిన దేవుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. యెహోవా అనగా క్రీస్తే లేదా అభిషక్తుడు అని చెప్పేసి కూడా మనం చూస్తుంటాం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని చెప్పేసి. యెహోవా అనగా నేను ఉన్నవాడను, శాశ్వతుడైన దేవుడు అని చెప్పేసి చూస్తుంటాం. అట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. కాబట్టి ఏది మంచిది అంటే ఆయనను స్తుతించాలి, మంచిది. అంతేకాదు ఆయన నామమును కీర్తించటం మంచిది. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. అంతేకాదు ఆయన విశ్వాస్యతను ప్రతి దినము, ప్రతి రాత్రి గంభీర ధ్వనితో ప్రచురించటం మంచిది. కాబట్టి ఆయన చేసిన కార్యములు మంచివి కాబట్టి ఆ సంతోషముతో, ఆసక్తితో ఆయన కార్యములు జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకనగా నీ కార్యములు, యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎంతో గొప్పవి కాబట్టి ఈ ఉదయకాల వేళలో ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా దేవ, సకలమైన సృష్టి నుండి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభు, ఇంత మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.